హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ మరమరాలు ప్రిపేర్ చేస్తున్నానండి. వీటిని మా సైడ్ అయితే కారం బొరుగులు అంటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకొని ఇలా దంచి పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఇలా ఒక పెద్దటి గిన్నె పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని, అదేనండి పల్లీలు, వాటిని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, వాటిని కూడా వేసి, అలాగే 1 కప్పు కరివేపాకు వేస్తున్నానండి. ఇదైతే ఎండబెట్టిన కరివేపాకు. ఇప్పుడు అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేయండి. ఇలా అవి 3 ఫ్రై అయ్యాక అదే కప్పుతో 1 కప్పు పప్పులు వేస్తున్నానండి. పప్పులు కూడా వేసిన తర్వాత ఇంకాసేపు ఫ్రై చేసి, ఇప్పుడు అందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి, మూడింటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కారం పొడులు అలాగే సాల్ట్ మొత్తం పల్లీలకు పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం బొరుగులను క్లీన్ చేసి పెట్టుకున్నామండి. వాటిని ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా బొరుగులను వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. కిందవి పైకి వచ్చేలాగా ఇలా మంచిగా బొరుగులకు ఈ పోపు మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు మిక్చర్ వేస్తున్నానండి. నేనైతే ఇది రెడీమేడ్గా బయట తీసుకొచ్చిన మిక్చర్ అన్నమాట. దీనిని కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని కాసేపు చల్లారినాక ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇవి ఒక 15 డేస్ దాకా కూడా నిల్వ ఉంటాయండి. కరకరలాడుతూ ఉంటాయి. ఈ స్నాక్స్ అయితే నాకు అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.